స్థానికులు ఉన్నారు, విలేకరులు ఉన్నారు, ప్లస్ ప్రజలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం. గౌరవ ప్రధాని గారు ఎల్లుండి వైజాగ్లో ఇదే టైంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 5 లక్షల మందితో వైజాగ్లో కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. కాబట్టి గట్టిగా ఈ కార్యక్రమం, ఇది నెల ప్రోగ్రాం, కలెక్టర్ గారు గట్టిగా పట్టుబట్టి ఇక్కడైతే బాగుంటుంది. కింద మనకు జలాశయం, ఇది టూరిజం ఆధ్వర్యంలో, ఆయుష్మాన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం. భారీ ఎత్తున పాల్గొన్న మీకు అందరికీ హృదయపూర్వకంగా చెప్తూ గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానించాలా. చాలాసార్లు పాల్గొన్నారంట, నేను కూడా పాల్గొన్నా. ఏమైనా కంటే ముందుగా మన సార్ గారు స్టార్ట్ చేసేసారు యోగాని చప్పట్లతో. మరి ఇప్పుడు బెలూన్స్ ఎగరేస్తూ ఇనాగ్రేట్ చేస్తున్నారు. గట్టిగా చెప్పట్లండి ఎవ్రీవన్. వన్ హెల్త్ అంటూ ఇనాగ్రేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. सर्वे संजानाना उपासते రెండు చేతుల్ని అట్లా చేస్తాము. శ్వాసను పీల్చుకుంటూ తలని వీలైనంత వరకు వెనక్కి వంచుతాము. శ్వాసను పీల్చుకుంటూ సాధారణ స్థితి, మీ యొక్క గడ్డాన్ని ఛాతికి తగిలే ప్రయత్నం చేస్తాం. శ్వాసను పీల్చుకుంటూ తలని వీలైనంత వరకు బయటికి ఉండేటట్లు అలా ఆసన స్థితిలో ఉండి శ్వాసను బయటకు వదులుతూ నెమ్మదిగా చేతుల్ని నిదానంగా కిందకు దించుతాము. ఇలా 2 పర్యాలు చేద్దాము. చేతులు పైకి వెళ్ళేటప్పుడు కానీ కిందకి కాళ్ళను కూడా తగలకుండా చూసుకోవాలి. మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా చేతుల్ని తలకు పైకి వైపు తీసుకెళ్తాము. శ్వాసను బయటకు వదులుతూ సాధారణ స్థితికి వస్తాము. నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటాం. తదుపరి తీసుకొస్తాం. ఛాతికి దగ్గరగా తీసుకొచ్చేసి మోచేతులతో ఒకే రీతిలో భుజాలని కదలిక చేస్తాము. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో నెమ్మదిగా నిదానంగా ఒక 3 టైమ్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో. మోచేతులు పైకి వెళ్ళినప్పుడు శ్వాసను పీల్చుకోవాలి. మోచేతులు కిందకు వచ్చినప్పుడు శ్వాసను వదలాలి. ఇలా వెనకకు త్రిప్పుతూ ఒక 3 టైమ్స్. కుడివైపు నడుముని త్రిపాలి. నెమ్మదిగా శ్వాసను వదులుతూ మీకు కుడివైపు నెమ్మదిగా గాలి బయటకు వదులుతూ తల నడుము వీలైనంత వరకు త్రిప్పుతాము. వీలైనంత వరకు త్రిప్పుతాము. సాధ్యమైనంత వరకు త్రిప్పి చూపు 2 చేతుల మధ్యలోనే ఉండాలి. శ్వాసను బయటకు వదులుతూ సాధారణ రిలాక్స్ చేస్తాము. చేతులను డౌన్ చేసి విశ్రాంతి తీసుకుంటాము. తదుపరి మోక నిదానంగా కూర్చుంటాము. మీ వీపు, తల, మెడ వీలైనంత వరకు స్ట్రైట్ గా ఉండేటట్టు కూర్చోవాలి. శ్వాసను పీల్చుకుంటూ సాధారణ స్థితికి వస్తాము. ఇంకొక పర్యం చేద్దాము. శ్వాసను బయటకు వదులుతూ 2-3 శ్వాసలు తీసుకుంటూ నెమ్మదిగా శ్వాస పీల్చుకుంటూ సాధారణ స్థితికి వచ్చి విశ్రాంతి. హ్యాండ్స్ డౌన్ చేస్తాము. అరచేతుల్ని ఆకాశం వైపు చూపుతూ శ్వాసను పీల్చుకుంటూ కాళ్ళ వేళ్లతో మెడాలను పైకి తీసుకెళ్తూ నెమ్మదిగా తాడాసన స్థితిలోకి వెళ్తాము. ఇది మెంటల్ బ్యాలెన్స్ ని స్టెబిలైజేషన్ చేస్తుంది. ఏకాగ్రత అనేది పెరుగుతుంది. గుండెకి రక్త ప్రసరణ అనేది చాలా చక్కగా అందిస్తుంది. ఆసన స్థితిలో 10 నుంచి 15 సెకండ్లు ఉంటాము. శ్వాసను వదులుతూ చేతుల్ని నెమ్మదిగా హ్యాండ్స్ డౌన్ చేస్తాము. కాళ్ళను కూడా నెమ్మదిగా డౌన్ చేసి విశ్రాంతి తీసుకుంటాము. ఇందులోకి వెళ్తాము. మీకు ముందుగా ఏదైనా ఒక దృష్టి మరల్చి కేంద్రీకరించాలి. సాధారణ శ్వాస ఉంటాము. సాధారణంగా జరిగేటువంటి శ్వాసక్రియలు గమనిస్తూ శ్వాసను బయటకు వదులుతూ నెమ్మదిగా హ్యాండ్స్ డౌన్ చేస్తాము. నెమ్మదిగా కాళ్ళను కూడా యథాస్థితిలోకి వచ్చి విశ్రాంతి బెండ్ చేస్తూ
ఆసన స్థితిలో ఉంటాము. ఈ ఆసనం అనేది పట్టు మీద కొంచెం ఒత్తిడి కలగడం వల్ల సాధారణ స్థితికి చేతులను అలానే తీసుకెళ్ళి నెమ్మదిగా చేతుల్ని డౌన్ చేసి సాధారణ శ్వాసక్రియలు గమనిస్తూ ఆసన స్థితిలో ఉంటాము. కుడి చేయిని కుడి వేళ్ళకు తగిలే ప్రయత్నం చేస్తాము. నెమ్మదిగా సాధ్యమైనంత వరకు గమనిస్తూ ఆసనాలను సాధారణ శ్వాసలు గమనిస్తూ ఆసన స్థితిలో ఉంటాము. ఒక 10 సెకండ్ల ఆసన స్థితిలో ఉండి 1 2 3 4 5 6 7 8 9 10 శ్వాసను లోపలికి పీల్చుకుంటూ మరొక వైపుకు మనము ఈ ప్రాక్టీస్ని చేద్దాము. ఎడమ కాలుని వర్టికల్గా ఉండేటువంటి పాదాన్ని హారిజాంటల్గా తీసుకొస్తాము. ఎడమ చేయిని ఎడమ కాలు బటన్ వేలుకు దగ్గరగా తీసుకెళ్తాము. సాధ్యమైనంత వరకు బెండ్ అవుతాము. ఆసన స్థితిలో ఒక 10 సెకండ్లు అలా సాధారణ శ్వాస పీల్చుకుంటూ యథాస్థితికి వచ్చి చేతుల్ని డౌన్ చేసి విశ్రాంతి తీసుకుంటాము. ఏదైనా ఒక వస్తువుని మీకు కనుబొమ్మలతో రెండు కన్నులతో ఏదైనా ఒక వస్తువును దృష్టి మరల్చి సాధారణంగా జరిగేటువంటి శ్వాసక్రియలను గమనించాలి. ఈ ఆసనం అనేది గర్భిణీ స్త్రీలు కూడా ప్రెగ్నెన్సీ స్త్రీలకి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో థై ప్రాబ్లమ్స్ కానీ తర్వాత నీ 4 5 6 7 8 9 10 నెమ్మదిగా శ్వాసను బయటకు వదులుతూ ఆపోజిట్ సైడ్ మనము ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేస్తాము. చేయిని పైకి తీసుకెళ్తాము. తర్వాత కుడి చేయి యొక్క మోచేతిని వంచి తలని నెమ్మదిగా ఎడమ వైపు త్రిప్పుతూ సాధారణంగా జరిగేటువంటి శ్వాసక్రియలను గమనించాలి. ఈ ఆసనం అనేటువంటిది ట్విస్టింగ్ చేయడం వల్ల శరీరానికి డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది. సాధారణంగా జరిగేటువంటి శ్వాసక్రియలు గమనించాలి. మన భవిష్యత్తు కోసం మన ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలించడం కోసం ఈగల్ అనే అందరం ఈ డ్రగ్స్ నిర్మూలించడానికి మన వంతుగా ప్రతిజ్ఞ. అలా కొంచెం గ్యాప్ తీసుకోండి. సో ఫోన్లు మళ్ళీ చూసుకోవచ్చు. అందరం ప్రతిజ్ఞ చేద్దాం. దయచేసి అందరం ఎవ్రీవన్, ప్రతి ఒక్క స్టూడెంట్, టీచర్స్, ఇన్స్ట్రక్షన్స్, అందరూ ఆఫీసర్స్ కూడా. ఇదేంటంటే మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ అందరం చేద్దాం. నేను మాదక మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాల గురించి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, మన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా ప్రతిజ్ఞ. తర్వాత నాగజ్యోతి డాక్టర్ లీలా రాణి, తర్వాత డాక్టర్ లీలా రాణి, తర్వాత మాధవి మేడం, శ్రీదేవి, స్వప్న, 21/6/25 11వ
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు గండికోట వైఎస్ఆర్ కడప జిల్లా గౌరవ కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారి యొక్క అందరి ఆలోచనతో ఈ చక్కటి కార్యక్రమం చాలామంది కొండ ప్రాంతమైన సమయానికి రావడం, ఒక విధంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో, చక్కటి వాతావరణంలో ఇబ్బంది లేకుండా 45 నిమిషాలు ఏకదాటిగా కార్యక్రమం జరిగింది. చాలా సంతోషం. అనేక మంది పాల్గొన్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్, ప్రజలు, అధికారులు, మేము రాజకీయ నాయకులతో పాటు ఇలా కలెక్టర్ గారు ఎల్లుండి అంటే 21వ తేదీ నాడు గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో వైజాగ్లో కూడా 5 లక్షల మంది కార్యక్రమం, ఇక్కడ కూడా నెలపాటు. అందులో 21వ తేదీ నాడు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా అంతా అందరూ విస్తృతంగా పాల్గొనాలనేది ఉద్దేశం. అందులో గండికోట వాతావరణం, కింద గండికోట జలాశయం, మైలవరం జలాశయం, ప్రక్కన విండ్ పవర్, సోలారు, కింద థర్మల్ కేంద్రం, భానుకొండల్లో విశేషంగా ఈ వాతావరణం జరగడం చాలా సంతోషం. ఇది ఒక విధంగా గండికోట టూరిజానికి కేంద్ర ప్రభుత్వం మొన్ననే 78 కోట్ల రూపాయలు శాసకీయ ఫండ్స్ ఇచ్చారు. ఇప్పటికే జితేంద్ర సింగ్ సెంట్రల్ మినిస్టర్, మరొక సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా నెల కింద రావడం జరిగింది. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా ఇక్కడే పెట్టాల్సిన అవసరం ఏముందంటే ఈ గండికోట టూరిజాన్ని ఎక్కడైనా దేశం బాగుపడాలంటే ఇండస్ట్రీ, ఇరిగేషను, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇన్స్టిట్యూషను, టూరిజము, ఉపాధి అవకాశాలు, శాంతి భద్రతలు పెరగాలి. యోగా తర్వాత మన ఆత్మను భగవంతుని కలపడానికే యోగా కార్యక్రమం. ఇది ఈ రోజుతో ఆగేది కాదు. మన ఆరోగ్యం పెరగాలనే, మన ఆనందం పెరగాలనే, పట్టుదల పెరగాలనే, ప్రేమ పెరగాలనే, స్టూడెంట్స్ భవిష్యత్తు పెరగాలనే, ఒకరితో ఒకరి సంబంధ బాంధవ్యాలు పెరగాలనే యోగా అవసరం. దానికోసమే యోగా గురువులు చక్కగా ఉపన్యాసం ఇస్తూ యోగా చూపించారు. అందరూ చేతనంతా పాల్గొన్నారు కూడా. ఇది ప్రతిరోజు ప్రతి ఇంట్లో, ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పడం కూడా జరిగింది, ప్రతి ఇంట్లో, ప్రతి సమాజంలో, ప్రతి వీధిలో, ప్రతి వాడలో చేయాల్సిన కార్యక్రమం. మీరు కూడా దీన్ని విస్తృత స్థాయిలో తీసుకోవాలి. విలేకరులు కూడా దీన్ని ఉధృతంగా చూపాలి కూడా. ఇది భవిష్యత్ అవసరం. ఆరోగ్యం ఎంతో ఖర్చు పెడితే కానీ ఆరోగ్యం బాగుపడదు. అలాంటిది కేవలం 30-40 నిమిషాల్లోనే ఆరోగ్యం పెంచుతూ, ఆనందాన్ని పెంచుతూ, మనకు విద్యా అవకాశాలను కూడా పెంచుతుంది, బుర్ర పెరుగుతుంది. చెప్పేటప్పుడు ఏకాగ్రతగా, స్టూడెంట్స్కి ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ప్రజలు కూడా మనం పట్టుదలగా పనిచేయాలా, రాజకీయం కూడా పరిగెత్తాలా. మన దేశం ఇప్పటికే 4వ స్థానంలో ఉంది. దాన్ని 3వ స్థానం, 2వ స్థానం, 1వ స్థానం తీసుకుపోవాలంటే కూడా ఇది ఉపయోగకరమైన అంశం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ యోగా దినోత్సవం ఇంతటితో ఆగకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఈ యొక్క మీ ద్వారా అందరికీ తెలియజేశాం. అందరికీ నమస్కారం. మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం 21వ తారీఖున జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా ప్రజలందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ఆ కార్యక్రమానికి ప్రిపేర్ చేస్తూ గత నెల రోజులుగా మనం జిల్లాలో వివిధ కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ఇప్పటికే మన వైఎస్ఆర్ కడప జిల్లాలో 8,96,000 మంది ప్రజలు ఈ యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి రిజిస్టర్ చేసుకున్నారు. అలాగే వారందరికీ కూడా కనీసం 3 రోజుల పాటు ఒక ప్రోటోకాల్, యోగా ప్రోటోకాల్ ప్రకారం వారికి శిక్షణ ఇచ్చేందుకు సుమారుగా 5,700 మంది యోగా శిక్షకుల్ని మనం జిల్లాలో తర్ఫీదిచ్చి గ్రామ స్థాయిలోనూ, వార్డు స్థాయిలోనూ, పట్టణ స్థాయిలో కూడా మనం అందుబాటులోకి తీసుకొచ్చాం. 6వ తారీఖు నుంచి ఇప్పటి వరకు సుమారుగా 5,70,000 మంది ఈ యొక్క యోగా కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా సర్టిఫికెట్ కూడా వాళ్ళు సాధించడం జరిగింది. అలాగే ఈ 21వ తారీఖు జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు మన గండికోటే కాదు, మన కడప జిల్లాయే కాదు, మన ఆంధ్రప్రదేశ్కి అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి గండికోటలో ఈరోజు యోగా దినోత్సవం మనం జరుపుకోవడం జరిగింది. దీనికి సుమారుగా 5,000-6,000 మంది ప్రజలు, విద్యార్థులు, అలాగే ఉద్యోగులు అందరూ కూడా హాజరయ్యి సక్సెస్ చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే 21వ తారీఖు మనకి చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఎందుకంటే ప్రపంచానికి
ఆది గురువు లాంటి భారతదేశం అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ యోగా ప్రక్రియ. దీన్ని ప్రపంచవ్యాప్తంగా 21వ తారీఖున అన్ని దేశాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నగరాల్లో కూడా జరుపుకుంటున్నాం. మనకి ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఏంటంటే గౌరవ ప్రధానమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ని ఎంచుకోవటం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో వారు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ ప్రధానమంత్రి గారు పార్టిసిపేట్ చేయటం జరుగుతూ ఉంది. తద్వారా మన ఆంధ్రప్రదేశ్కి అంతర్జాతీయంగా ఒక మంచి గుర్తింపు రాబోతోంది. అలాగే మనవంతు కర్తవ్యంగా మనం అందరం కూడా యోగా యోగా దినోత్సవంలో పార్టిసిపేట్ చేయటమే కాకుండా ఈ యోగా అనేది గౌరవ శాసనసభ్యుల వారు చెప్పినట్టు మన కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం. ఇది కేవలం అరగంట సేపు మన 24 గంటల్లో అరగంట సేపు చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకున్నా కూడా అది మన జీవిత కాలాన్ని కనీసం 25% మనకి పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి దీనికి వయసుతో సంబంధం లేదు. 6 నెలల పసిపిల్లపాటి నుంచి 95 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చినటువంటి వృద్ధుల వరకు కూడా రూపాయి ఖర్చు లేకుండా వారి ఇంట్లోనే వారి కుటుంబ సభ్యులతోటే చేసుకునే అత్యంత ఉపయోగమైనటువంటి కార్యక్రమం. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఒక వారి దైనందిక జీవితంలో ఒక భాగంగా చేసుకుని వారి ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని బిల్డ్ చేసుకుంటూ అలాగే మనకి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆనంద ఆంధ్రప్రదేశ్ని అచీవ్ చేయడంలో అందరూ కూడా తోడ్పడతారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.